ఇప్పటిదాకా మనం చూసింది రిగ్ పరుగున 4 రోజుల్లో 40 మ్యాచ్లు గెలిచి టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తాడు. అది చూసి ఏంజెలికా చాలా ఆశ్చర్యపోతుంది. బ్రూషిన్ కూడా 2 రోజుల్లో 40 మ్యాచ్లు పూర్తి చేస్తాడు. కెల్విన్ వాళ్ళిద్దరితో పోరాటానికి ఉత్సాహంగా ఉన్నాడు. అప్పుడే రిగ్‌ను కలవడానికి ఏంజెలికా కాబోయే భర్త వస్తాడు. తర్వాత రిగ్, ఏంజెలికా వాళ్ళు తమ టోర్నమెంట్ మ్యాచ్‌లు ఆడటం మొదలుపెడతారు. ఏంజెలికా ఒక మ్యాచ్ ఓడిపోతుంది. అప్పుడు రిగ్ ఆమెకు ధైర్యం చెప్పి శిక్షణ ఇస్తానని అంటాడు. ఇక ముందు రిగ్ ఏంజెలికాను శిక్షణకు తీసుకెళ్లి, నువ్వు ఊహించిన దానికంటే ఈ శిక్షణ భయంకరంగా ఉంటుంది. సిద్ధంగా ఉన్నావా అని అడుగుతాడు. సిద్ధమే. అయితే మొదలు పెడదాం. రిగ్ ఏంజెలికాకు బరువులు తొలగిస్తాడు. మనం 30 కిలోమీటర్లు పరిగెడతాం. ఆగు, ఇదేం శిక్షణ? శక్తిని పెంచే మంత్రం వాడటం మర్చిపోకు, లేకపోతే చస్తావు. ముందు నిన్ను చూసుకో, నువ్వు వివరించడం మర్చిపోయావు. సరే, మళ్ళీ మొదలు పెడదాం. రిగ్ ఏంజెలికాను తీసుకుని పరిగెడతాడు. ఏంజెలికా గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. అసలు ఏం జరుగుతోంది? నాతో ఏం చేస్తున్నావు? నీకంటే వేగంగా ఉన్నవాళ్ళు లాగినప్పుడు నీ శరీరానికి వేగం అలవడుతుంది. దీన్ని బేబీ చికెన్ రన్నింగ్ అంటారు. కొంచెం ఆగు రిగ్. ఏంటి? ఈరోజు నా పేరు చెప్పావు. ఇంకా బాగా శిక్షణ చేద్దాం. ఇది చెప్పే సమయం కాదు. ఆగు. నీ శరీరం హద్దుకు చేరినప్పుడే నువ్వు ఇంకా ఎక్కువ శిక్షణ తీసుకోవాలి. అప్పుడే నీ శరీరం బాగా శిక్షణ పొందుతుంది. ఇంకొంచెం ఓర్చుకో. ఇంకా 6 గంటలే. అది నిజంగా కొద్ది సమయమే. పరిగెత్తాక ఏంజెలికా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆమె అమ్మ, నాన్న మిమ్మల్ని స్వర్గంలో చూస్తున్నానంటుంది. అప్పుడు అతను 2వ తరగతి యోధులు నిజంగా గొప్పవాళ్ళు అంటాడు. ఆగు, నా కాళ్ళు నాతోనే ఉన్నాయా? అవి ఎప్పుడో కింద పడిపోయాయనుకున్నా. రిగ్, నేను రెనెట్తో శిక్షణలో స్పృహ కోల్పోయేవాడిని. వేగవంతమైన శిక్షణ రోజు 3 సార్లు చనిపోయాను. నాకు తెలుసు. నువ్వు కూడా నన్ను చంపాలని చూస్తున్నావు. కానీ చూడు, మొదటి రోజు బతికాను కదా. నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడే మధ్యాహ్నం. భోజనం తర్వాత మళ్ళీ శిక్షణ. దయచేసి అంత కఠినంగా ఉండకు. ఈ రోజుకి చాలు. రిగ్, సరే, గంటలో కలుద్దాం అంటాడు. ఈ సమయంలో నీ చెవులు ఎందుకు మూసుకుపోతాయి? ఏంజెలికా శిక్షణ తీసుకుంటూ 5 రోజులు గడిచాయి. ఆమె శిక్షణ నుండి తప్పించుకోవడానికి దూరంగా ఒక కేఫ్‌కి వచ్చి ఆలోచిస్తుంది. నేను ఇది చేయలేను. నేను పారిపోవట్లేదు. శిక్షణకే వచ్చాను. కానీ ఇతను నన్ను హింసిస్తున్నాడు. అందుకే నా మానసిక ఆరోగ్యం కోసం వెనక్కి వెళ్తున్నాను. రిగ్ నన్నిక్కడ కనుక్కోలేడని నమ్మకం. అప్పుడే రిగ్ అక్కడికి వచ్చి అంటాడు. నిన్ను నగరం అంతా వెతికాను. కానీ నువ్విక్కడ కూర్చున్నావు. నన్ను ఎలా కనుక్కున్నావు? నేను పారిపోయి 15 నిమిషాలే అయింది. నన్ను తిట్టడానికే వచ్చావు కదా. మొదలుపెట్టు. అలాంటిదేం లేదు. నువ్వెందుకు పారిపోయావో అర్థమైంది. ఎందుకంటే నా 2 ఏళ్ల శిక్షణలో నేను చాలాసార్లు పారిపోయాను. 10,000 సార్ల కంటే ఎక్కువ చనిపోయాను. అప్పుడు గతం చూపిస్తారు. రిగ్ చనిపోతే బ్రాహ్మ్స్ ఎల్స్ మంత్రంతో రిగ్‌ను మళ్ళీ బతికిస్తాడు. ఇప్పుడు ఎల్స్ మంత్రంతో నిన్ను 2000 సార్లు బతికించగలను అని అంటాడు. సరే, శిక్షణ మళ్ళీ మొదలు పెడదాం. నాకు చావడం అలవాటైపోయింది. నువ్వు ఒక్కసారి చనిపోయావు. అప్పుడే అంతా ముగియాల్సింది. కానీ 2 ఏళ్లుగా ఈ శిక్షణ తీసుకుంటున్న నిన్ను చూసి ఆశ్చర్యపోతున్నా. శిక్షణ తీసుకుంటూనే ఉన్నావు. చాలాసార్లు వదిలేయాలనుకున్నా. కానీ మిస్టర్ బ్రమ్సన్ ఒక మాటన్నారు. శిక్షణ వదిలేస్తే కలిగే పశ్చాత్తాపాన్ని ఇప్పటి బాధను పోల్చుకోమన్నారు. ఆ తర్వాత ఏది భరించడం తేలికో చూసుకోమన్నారు. అందుకే నాకేది మంచిదో ఊహించుకున్నాను. అంటే చివరికి బాధనే ఎంచుకున్నావు. నువ్వు చెప్పింది నిజమే. మిస్టర్ రోమస్ నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళనిస్తానని కూడా చెప్పారు. అది విని సంతోషించాను. నాకు ఈ సంప్రదాయ కులీనత నచ్చదు. చిన్నప్పటి నుండి విందుల్లో ఎలా ఉండాలో నేర్పారు. ఎలా కనిపించాలి, నాట్యం చేయాలి, సిద్ధమవ్వాలి, ఇలా ఎన్నో. కానీ నాకవి నచ్చలేదు. అందుకే కులీనురాలిగా కాక యోధురాలిగా ఉండాలని నిర్ణయించుకున్నా. నా కల ఒక ఫస్ట్ స్పెషల్ క్లాస్ వుమెన్ నైన్ అవ్వాలని. నేను ప్రస్తుత బాధనే ఎంచుకుంటున్నాను. సరే, శిక్షణ తీసుకుందాం. ఆ తర్వాత వాళ్ళు శిక్షణకు బయలుదేరారు. రిక్ అంటాడు, నీ యుద్ధ శైలి నైట్ ఆర్డర్ స్వార్డ్‌మ్యాన్‌షిప్ కదా? అవును, నిజమే. అంటే కత్తి ఉంటే నువ్వు ఇంకా శక్తివంతం. కానీ ఇక్కడ చేతులతోనే పోరాడాలి. అందుకే అనుకున్నా నీ చేతిని కత్తిగా మార్చే విద్యను వాడతావని. దానికోసం ప్రత్యేక శిక్షకురాలు రెనెట్‌ను పిలిచాను. టోర్నమెంట్లో వ్యాఖ్యాత్. ఇప్పుడు బ్లాక్ సి చివరి మ్యాచ్ మొదలవబోతోంది. ఇది సిల్వా, ఏంజెలికా మధ్య జరగనుంది. టోర్నమెంట్లో ఎవరుంటారో ఈ పోరాటమే నిర్ణయిస్తుంది. శిక్షణ తర్వాత ఏంజెలికా పరిస్థితి దారుణంగా ఉంది. ఒకతను, నా ప్రియమైన ఏంజెలికాకి ఏమైంది అంటాడు. ఇంకొకడు, ఈసారి ఆమెది బలమైన ప్రత్యర్థితో పోరు. ఆమె సున్నిత శైలి పనిచేయదు. పోరాటం మొదలవగానే ఏంజెలికా ఒకే తన్నుతో ప్రత్యర్థిని ఓడించడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు రెనెట్, శిక్షణకు మంచి ఫలితాలొచ్చాయి అంటాడు రిక్. కానీ ఇప్పుడు ఆమె మనసు సరిగ్గా లేదు అని మనం చూస్తాం. మ్యాచ్ తర్వాత కూడా ఏంజెలికా శాంతించదు. సాయంత్రం, ఈ రోజు జనం నన్ను చూసిన తీరు నచ్చలేదు. అసలు మ్యాచ్లో ఏమైంది అంటుంది. అప్పుడు అతను, నువ్వు గెలిచావు, అదే ముఖ్యం అంటాడు. ఇప్పుడు టోర్నమెంట్‌కు చేరావు, సంతోషించు. రెనెట్, నువ్వెంత ప్రమాదకారివో ఇప్పుడు పౌరులకు కూడా తెలుసు.
అంటుంది. అప్పుడే ఎలిస్ మెజిట్ వస్తారు. అప్పుడు రెనెట్ అంటుంది, మాస్టర్ మెజిట్, సామ్రాజ్యంలో మాయా సోదరి దొరికిందా? మెజిట్ అది వదంతే అంటాడు. అంటే మీరు అక్కడికి వృధాగా వెళ్ళారన్నమాట. జాతీయే. మిజిట్ వదంతుల్ని కళ్ళతో చూసేదాకా ఏమీ చెప్పలేం అంటాడు. మలేషియా వాళ్ళకి స్వాగతం పలుకుతుంది. మిజిట్ ఆమెతో సరసాలాడుతుండగా బ్రోమ్స్టోన్ వస్తాడు. అతన్ని చూసి మలేషియా సిగ్గుపడుతుంది. తినడం మొదలు పెడుతుంది. అందరూ భోజనం మొదలు పెడతారు. మెజిట్, మీ వైపు విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి అంటాడు. రామ్సన్, నిజమే, మనం టోర్నమెంట్ గెలిస్తే ఆ స్ఫటికం దొరుకుతుంది అంటాడు. ఎలిస్, నేను కూడా పాల్గొంటాను. రిక్, మీరు అలాంటిదేమీ చెయ్యరు, లేకపోతే ఆ ప్రదేశాన్ని ఎగరేస్తారు. రోమ్సన్, నువ్వు ఏంజలికావు కదా అంటాడు. టోర్నమెంట్ లో పాల్గొంటున్నావు. ఏంజలికా, అవును నిజమే. ఇప్పుడు రిక్, రెన్ నాకు శిక్షణ ఇస్తున్నారు అంటుంది. చాలాసార్లు చనిపోయినట్లు అనిపించింది. రిక్, నువ్వు నాకన్నా ప్రతిభావంతురాలివి, త్వరగా నేర్చుకున్నావు, కానీ నాకు సమయం లేదు అంటాడు. రంసన్, చింతించకు, నీ శిక్షణ నిన్ను మోసం చేయదు. అయినా నువ్వు కొద్ది కాలమే శిక్షణ తీసుకున్నా, దానివల్ల నీకు చాలా లాభం ఉంటుంది. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ అంజలికకు ధైర్యం చెప్పడం మొదలుపెట్టారు. దానికి అంజలిక చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత రోజు వ్యాఖ్యాతి ఇలా అంటుంది, చివరికి 130వ ఫిష్ కింగ్ టోర్నమెంట్ మొదలవబోతోంది. అర్హత సాధించిన యోధులు వీళ్ళే. ఈ టోర్నమెంట్లో ప్రత్యర్థులను లాటరీ ద్వారా ఎంచుకుంటారు. సరే, అయితే ఎవరెవరి మధ్య పోటీలు జరుగుతాయో చూద్దాం. మొదటి పోటీ హర్మన్ గ్రీస్ల మధ్య ఉంది. గ్రీస్ డ్రాగన్ నాట్ కాంపోనెంట్కు చెందిన ప్రాయోజిత యోధుడు. రెండో పోటీ అంజలిక డక్ల మధ్య ఉంది. మూడో పోటీ రిక్ సెల్నాల మధ్య ఉంది. అప్పుడు రిక్ ఇలా అనుకుంటాడు, అదృష్టవశాత్తు నా ప్రత్యర్థి మాన్స్టర్ ప్రొఫెసర్ కాదు. ఒకవేళ అతను అయి ఉంటే నేను కూడా ఓటమిని అంగీకరించేవాడిని. వ్యాఖ్యాత అంటుంది, ఐదో పోటీ డోనియో ప్రొఫెసర్ల మధ్య, చివరి పోటీ ఏడియో ఫ్రీడమ్ ఛాంపియన్ కెల్విన్ మధ్య జరుగుతుంది. ఇక్కడ కెల్విన్ సహచరుడు అంటాడు, ఈ సంవత్సరం ఇది పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు జిమ్ కార్నర్ అంటాడు, అతని పరిస్థితి ఎలా ఉన్నా చివరికి అతను ఎప్పటిలాగే ఉన్నాడు, తప్పకుండా గెలుస్తాడు. అప్పుడు వ్యాఖ్యాత అంటుంది, ఇప్పుడు మేము పోటీల కోసం పందాలను ప్రారంభిస్తున్నాము, కాబట్టి దయచేసి పాల్గొనండి. అప్పుడు అంజలిక అంటుంది, నువ్వు గమనించావా, ఈ టోర్నమెంట్ లో పోటీలను గీస్, బ్రౌన్సన్, కెల్విన్లతో చివరి వరకు తలపడకుండా ఉండేలా ఏర్పాటు చేశారు. అప్పుడు రిక్ అంటాడు, అంటే ఈ పోటీలను అగ్రశ్రేణి ప్రత్యర్థులతో తలపడకుండా ఉండేలా ఏర్పాటు చేశారన్నమాట. ఈ కుంభకోణం ఇప్పటి నుండే మొదలైంది. ప్రేక్షకుల ముందు గీస్ అందరికంటే బలవంతుడిగా చూపిస్తారని నాకు ఖచ్చితంగా తెలుసు. గీస్ ముందు అగ్రశ్రేణి ప్రత్యర్థి వచ్చినప్పుడు స్నాప్ గీస్ కు వ్యతిరేకంగా పందెం కాస్తాడు. అంటే దాని అర్థం గీస్ ను పోటీలో ఓడిస్తే స్నేహకు ఎక్కువ డబ్బు వస్తుంది. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నేను రెండో రౌండ్లో గీస్తో పోరాడి అప్పుడే వాళ్ళ పథకాన్ని నాశనం చేస్తాను. నాకు విషయం చెప్పు, ఒకవేళ నువ్వు చివరి వరకు వాళ్ళని కలవకపోతే ఏం చేస్తావు? చింతించకు, నేను అతను తప్పకుండా కలుస్తాను. అంటే నువ్వు ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించలేదన్నమాట. ఆలోచించాను. అప్పుడు అక్కడ కెల్విన్ అంటాడు, చివరికి మీరు ఇక్కడికి వచ్చేసారు. అప్పుడు రామ్సన్ అంటాడు, నువ్వు చెప్పింది నిజమే, మేము బెల్ట్ను గెలవడానికే వచ్చాము. అప్పుడు కెల్విన్, మన పోటీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంటాడు. అప్పుడు రిక్, మేము కూడా మా శాయశక్తిలో ప్రయత్నిస్తాము అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. జీమోనా అంటాడు, ఇప్పుడు నువ్వు నాకు నిజమైన సవాలు విసిరేవాడిలా కనిపిస్తున్నావు. నేను చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు మనం గతం నుండి ఒక దృశ్యం చూపిస్తారు. అక్కడ జీమోనా కెల్విన్ మొదటిసారి అక్కడికి తీసుకొచ్చి ఇలా అంటాడు, సరే, ఈ ప్రదేశం పెద్దది కాకపోవచ్చు, కానీ టోర్నమెంట్ లో మొదటి నలుగురిలో ఒకటిగా నిలిచిన యోధుడు మన దగ్గర ఉన్నాడు. అప్పుడు కెల్విన్, అసలు ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? అతను ఎంత గట్టివాడో నేను చూడాలనుకుంటున్నాను అంటాడు. అతను ఇక్కడే ఉన్నాడు. అప్పుడు అతను కెల్విన్ ఆ వ్యక్తితో పోరాడమని అంటాడు. దానికి కెల్విన్, నేను ఇతన్ని చంపవచ్చా అని అడుగుతాడు. అప్పుడు జీవా, ఇక్కడ చంపడానికి అనుమతి లేదు అంటాడు. అంతేకాదు, నువ్వు ఇక్కడ ఎలాంటి కవచాన్ని గానీ ఆయుధాలను గానీ ఉపయోగించకూడదు. చివరి వరకు నిలబడిన వాడే గెలుస్తాడు. అప్పుడు కెరున్, ఇది మంచి విషయమే, అయితే పదండి అంటాడు. ఇంకో విషయం, నీకు గాయాలైతే నన్ను నిందించవద్దు. కెల్విన్ ఓడిపోవడాన్ని మనం చూస్తాము. అక్కడ ఒక వ్యక్తి గ్రెన్ మీద గెలవలేకపోయాడు, కానీ ఇతను అంత చెడ్డ యోధుడేమీ కాదు అంటాడు. జీమోనా అంటాడు, ఇతని ఇంద్రియాలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. శిక్షణ లేకుండానే ఇంత బలంగా ఉన్నాడు. ఒకవేళ శిక్షణ తీసుకుంటే ఇతను ఎలాంటి యోధుడు అవుతాడో ఊహించుకో. తర్వాత జీమోనా, నువ్వు మొదటిసారి ఓడిపోయినప్పుడు ఆ తర్వాత నువ్వు మారిపోయావు. అప్పుడు కెల్విన్, మీరు చెప్పింది నిజమే. నేను ఎంత బలమైన వ్యక్తి చేతిలో ఓడిపోయినా అతని కంటే ఎక్కువ శిక్షణ పొంది అతను ఓడించే వరకు నేను ఓటమిని అంగీకరించను. అలాంటి పోరాటాలనే నేను మనస్ఫూర్తిగా చేసేవాడిని. ఆ తర్వాత కెల్విన్ తన పాత్ టోర్నమెంట్ ఛాంపియన్ ఓడించి స్వయంగా 100వ ఛాంపియన్ అవుతాడు. జీవన్ అంటాడు, ఆ విషయానికి ఇప్పుడు 6 సంవత్సరాలు గడిచాయి, కానీ నీలో ఆ నిప్పు ఇంకా మండుతూనే ఉన్నట్లుంది. అప్పుడు దగ్గరున్న వ్యాఖ్యాత, సరే, మొదటి పోటీలోని మొదటి రౌండ్ను ప్రారంభిద్దాం. ఈ పోటీ హర్మన్ గీస్ల మధ్య ఉంది అంటుంది. ఆ తర్వాత వాళ్ళ పోరాటం మొదలవడాన్ని మనం చూస్తాము. హర్మన్ గీస్ను కొట్టడం మొదలు పెడతాడు, కానీ గీస్కి ఏమీ కాదు. అప్పుడు అతను, నువ్వు నన్ను విసిగిస్తున్నావు అని చెప్పి హర్మన్ను ఒక గుద్దు గుద్దుతాడు. కానీ హర్మన్, వాడు ఆ గుద్దు తప్పించుకుని మళ్ళీ గీస్ను కొడతాడు. వీడిలాంటి వాడు రక్షణే లేదు అనుకుంటాడు. అప్పుడు గీస్ మళ్ళీ గుద్దడంతో నేల బద్దలైన వాడు తప్పించుకుంటాడు. అప్పుడు చూస్తాం, గీస్ తోకతో హర్మన్ను విసిరేయగా వాడు పడిపోతాడు. వ్యాఖ్యాత, హర్మన్ ఒక్క దెబ్బకే ఓడాడు, గీస్ గెలిచాడు. ప్రాయోజిత యోధులు ఇంత శక్తివంతులు అంటుంది. ఏంజలికా, వీడు చాలా శక్తివంతుడు, కానీ ఏదో తేడాగా ఉంది. ఇంత శక్తి, గట్టిన ఉన్న కదలికలు పసిపిల్లవాళ్ళ ఉన్నాయి. నువ్వు చెప్పింది నిజమే, మంచిది, కానీ ఈ పోటీ వల్ల ప్రజలకు వాడి శక్తి అర్థమైంది. తర్వాత ఏంజలికా, రెకో, బ్రామ్సన్ తమ పోటీలు గెలుస్తారు. అప్పుడు వ్యాఖ్యాత, సరే, మొదటి రౌండ్ చివరి పోటీకి సమయమైంది అంటుంది. ఈ పోటీ ఎడి, విజేత్, కెల్విన్ మధ్య ఉంది. రామ్సన్, సరే చూద్దాం అంటాడు. వీళ్ళేం చేస్తారు? ఎడి కెల్విన్ పై దాడి చేయగానే కెల్విన్ పసిగట్టి ఒక గుద్దు విసురుతాడు. తౌరేక్, వీడి ప్రతిచర్యలు చాలా వేగం, ప్రతియోగి ఏం చేస్తాడో ముందే తెలిసినట్లుంది అంటాడు. రామ్సన్, శిక్షణతో వాసన పసిగట్టే శక్తి మెరుగైంది. వాసనతో ప్రతియోగిని గుర్తించగలడు.
విద్యుత్ సంకేతాలు, అడ్రినలిన్ను పసిగట్టగలడు. నిజంగా భవిష్యత్తును చూడగలడని చెప్పొచ్చు. నిజంగా శక్తివంతమైన యోధుడు. కానీ అప్పుడే ఎడీ కెల్విన్ను గుద్ది కింద పడేస్తాడు. ఏంజెలా కెల్విన్ నెమ్మదించాడా అంటుంది. రెంట్ కాదు, తనే కావాలని దెబ్బ తిన్నాడు అంటాడు. అప్పుడు రే ఎందుకలా అని అడుగుతాడు. అప్పుడే అందరూ కెల్విన్ కోసం కేకలేస్తారు. కెల్విన్ లేచి నిలబడి ఎడీ రాగానే ఒక దెబ్బలో ఓడిస్తాడు. కెల్విన్ సహచరుడు క్షణం భయపడ్డాను. చివరికి కెల్విన్ ప్రతియోగిని ఇంతలా ఆడిస్తాడు అంటాడు. మరుసటి రోజు రెండో రౌండ్ మొదలవుతుంది. జనం కెల్విన్ పై పందాలు కాస్తారు. రెడ్ సమయం వచ్చింది అంటుంది. రెడ్ నిజమే, ఇప్పుడు వీడి శిక్షణలోని అసలు విషయం తెలుస్తుంది అంటాడు. ఇంతలో స్నేబర్ ను కలవడానికి వచ్చి ఇక్కడికి అందమైన అమ్మాయితో వచ్చావనుకుంటాడు. ఎలెస్ బలవంతంగా ఎందుకు మంచిగా నటిస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు జెట్ వెలిస్ పెద్దవాళ్ల పరిస్థితులు ఇలాగే ఉంటాయి, నటించాల్సిందే. వెలిస్ ఓహో అయితే మీకు కష్టమేమో అంటుంది. అప్పుడు స్నాప్ మీరైతే నన్ను పట్టుకున్నారు. యక్ మీరు ముఖ్య అతిథుల వరుసలో కూర్చోవాలి. లేడీ బ్రదర్స్ నా కాబోయే భర్త మధ్య పోటీ ఉంది, అందుకే నేను దగ్గరగా చూడాలి. అప్పుడు ఏంజెలికా గీతో అంటుంది. నేను నీ ప్రత్యర్థిని. స్నాప్ చెప్పిన వ్యక్తివి నువ్వేనా? నీ ముఖాన్ని గాయపరచొద్దన్నాడు. ఎందుకంటే అతను కోరుకుంటున్నాడు పెళ్లిలో నువ్వు అందంగా కనిపించాలని. ఇంకెంతకాలం గాలిలో ఎగురుతావు? నా కష్టం యొక్క శక్తిని త్వరలోనే చూపిస్తా. అసలు దీనికోసం ఎందుకు ఇంత శిక్షణ తీసుకున్నావు? చివరికి నా చేతిలో ఓడిపోవడానికేగా. నేను ఎప్పుడు నా నమ్మకస్తుల డబ్బు వృధా చేస్తాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. శిక్షణ లేకుండా ఇలాంటి శరీరం రాదు. నేను ఎందుకు అబద్ధం చెప్తాను? నేను మామూలు జీవితం గడిపాను. ఆ తర్వాత ఇలా అయ్యాను. నేను పుట్టుకతోనే ప్రతిభావంతుడిని. హద్దుల్లో ఉండు. నీ కడుపు మీద తన్నులే. అప్పుడే స్నాప్ బిడ్డను కనగలవు. నిన్ను దారుణంగా కొడతాను. అప్పుడే ఏంజెలికా మరియు గీస్ మధ్య పోరాటం మొదలైంది. ఏంజెలికా పూర్తి వేగంతో గీస్పై దాడి చేస్తుంది. కానీ గీస్పై ఆ దాడులు పని చేయవు. అతను పట్టుకోబోగానే ఏంజెలికా తప్పించుకొని నా దాడులు పనిచేయవని తెలుసు అనుకుంటుంది. తర్వాత తన స్టాండింగ్ మ్యూజిక్ను తీసేస్తుంది. గీస్ ఏం చేయబోతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె స్నేహితురాలు నువ్వు చేయగలవు ఏంజెలికా అంటుంది. ఏంజెలికా తన మన ఫ్లెక్షన్ ఆన్ చేసి గీస్ లాగా మాట్లాడుతుంది. గీస్ ఏం చేసినా నీలాంటి పురుగులు ఓడిపోవాలి అంటాడు. దెబ్బలు తిని ఇక్కడి నుండి వెళ్ళిపో. అప్పుడే ఏంజెలికా దాడికి గీస్పై పడుతుంది. ఏంజెలికా ఇప్పుడు చెప్పు ఎవరు చిన్న పురుగు అని అడుగుతుంది. ఇంతటితో ఈ భాగం సమాప్తం.